హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా ఇంట్లో శ్రీ సమ్మక్క సారలమ్మకు పూజ అనేది చేసుకున్నాను. మాఘ మాసంలో పౌర్ణానికి ముందు పౌర్ణమి వరకైతే ఈ సమ్మక్క సారలమ్మకు పూజ అనేది చేసుకుంటారు. ఒక సంవత్సరం అయితే జాతర చాలా బాగా జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. ఒక సంవత్సరము ఈ విధంగా ఇంట్లో పెట్టుకుంటారు. అయితే నేను ఏ విధంగా అమ్మవారిని పూజించుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ సమ్మక్క సారలమ్మను నేను పౌర్ణమి రోజు అంటే నిన్ననే పెట్టుకున్నానండి. ఈ విధంగా ఒక పీట వేసి పీట పైన వస్త్రం అనేది వేసుకున్నాను. సమ్మక్క సారలమ్మను మనం సపరేట్గానే పెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, పూజా మందిరంలో పెట్టుకోవద్దంటారు. ఈ విధంగా పీట వేసుకొని పీట పైన ఒక వస్త్రం వేసి పసుపు కుంకుమ వేశాను. పసుపు కుంకుమ వేసుకొని ఇవి ఫోటో అనేది నా దగ్గర ఉంది, నేను ఫోటో పెట్టుకున్నాను. పూర్వం అయితే ఫోటో అనేది లేకుండా గోడకే 5 బొట్లు అనేది పెట్టేవాళ్ళు. తల్లికి 5 బొట్లు, బిడ్డకి 5 బొట్లు అని గోడకు పసుపు రాసి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా నేనైతే ఫోటో అనేది పెట్టుకున్నాను. ఫోటో పెట్టుకొని ఇంకా అమ్మవారికి అలంకరణ అంటే పూలతో, మనకు ఏ పూలతో అయినా అమ్మవారిని పూజించవచ్చండి. ఈ విధంగానైతే నేను అమ్మవారికి చామంతి పూలతో అలంకరణ అనేది చేసుకున్నాను. ఇంకా అమ్మవారి రూపం అంటే కుంకుమ భరిణి అండి, కాబట్టి ఒక కుంకుమ భరిణిలో పసుపు కుంకుమ వేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం కుంకుమ భరిణిలకే పూజ అనేది చేసుకోవాలి. అమ్మవారి స్వరూపము కుంకుమ భరిణే. ఒక 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 దానిలో పసుపు వేసుకున్నాను, ఒక దానిలో కుంకుమ వేసుకున్నాను. వేసుకొని పెట్టుకున్నాను. నిండుగా పసుపు కుంకుమలు అనేది ఇచ్చుకోవాలండి అమ్మవారికి. ఈ విధంగా ఒక దానిలో పసుపు కుంకుమ పెట్టుకొని బెల్లము, బంగారం అంటారు ఇక్కడ. నేనైతే అమ్మవారికి బెల్లం అనేది ఈ విధంగా పెట్టుకున్నాను. జాతర టైంలో అయితే ఎత్తు బెల్లాలని కిలో పావు అలా మొక్కుకొని పెడతారు. మనము మధ్యలో ఇప్పుడు జాతరకు వెళ్ళని టైంలో మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. ఇంకా అమ్మవారికి శాఖ అంటే నేను ఇక్కడైతే బెల్లపు శాఖ పెట్టుకున్నాను. కొందరైతే కళ్ళు కూడా పెట్టుకుంటారు, కానీ నేనైతే బెల్లపు శాఖనే పెట్టుకుంటాను. బిడ్డకు ఒక దానిలో పెట్టాను, తల్లికి ఒక దానిలో పెట్టాను. రెండిట్లో ఇలా విధంగా బెల్లపు శాఖ అయితే పెట్టుకున్నాను. బెల్లం వేసి కొన్ని నీళ్ళు వేసి పెట్టాను. ఇంకా అమ్మవారికి నేనైతే బియ్యం కూడా పోస్తాను. ఒక 3 గుప్పిళ్ళ బియ్యాన్ని అయితే పసుపు నెయ్యి వేసి కలిపి ఓడి బియ్యంగా సమర్పించుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి బియ్యంలో పసుపు నెయ్యి వేసి కలిపి జాకెటు, కుడుక, పోకలు, ఖర్జూర పండ్లు, గాజులు, పువ్వులు, తమలపాకులు ఇష్టము. 1 రూపీ నుండి మీరు ఎంతైనా డబ్బులు పెట్టుకోవచ్చు, చిల్లర నాణ్యాలు వేయాలి. ఈ విధంగా తల్లికి బిడ్డకి ఇద్దరికి పెట్టుకోవాలి. ఇంకా నేను తల్లికి బిడ్డకి ఇద్దరికి ఈ విధంగా బియ్యం పోసి ఇంకా జాకెటు, గాజులు, కుడుక, పోకల ఖర్జూర పండ్లు పండ్లు అనేది పెట్టుకున్నాను. ఇంకా మనం అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చినట్టు నిండుగా ఇచ్చుకోవాలండి. ఇచ్చుకొని 2 కొబ్బరికాయలు తీసుకోవాలి. ఏది చేసినా 2 చేయాలి, అందుకని 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఒకటి బిడ్డకు, ఒకటి తల్లికి. ఈ విధంగా 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇంకా దీపారాధన కోసం అయితే దీపాలను సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ మనం సమ్మక్క సారలమ్మకు విప్ప నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. విప్ప నూనెతోటే వెలిగించుకోవాలి దీపము. అందుకనైతే నేనైతే విప్ప నూనెతో అమ్మవారికి దీపం అనేది వెలిగించుకోవడానికి సిద్ధం చేసుకున్నాను. దీపారాధన చేసుకొని దీపాలు అగరబత్తితో దీపం అనేది వెలిగించుకున్నాను. అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ఇంకా పూజ అంటే ఇంతేనండి. అష్టోత్తరాలు అవి ఇవి ఏమి ఉండవు. నమ్మి భక్తితో చేస్తే ఆ తల్లి చల్లని చూపు మన ఇంటిపై ఎప్పుడూ ఉంటుందండి. మనము గోరంత పసుపు కుంకుమలు సమర్పిస్తే మనకు కొండంత పసుపు కుంకుమలు ఆ తల్లి సమర్పిస్తుంది. మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుందండి. మనకు వెంటనే తోడు ఉంటుంది. ఇంట్లో బరకతి అని అంటారు కదా, అంటే మనము ఏ పని చేసినా మనము అందులో బరకతి అనేది కల్పిస్తుంది. నమ్మకంతో భక్తి చేస్తే ఆ తల్లి మన కొంగు బంగారం చేస్తుందండి. అంతటి చల్లని తల్లులు నమ్మకం భక్తితో ఈ పూజ అనేది చేసుకోవాలి. మేమైతే ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇంట్లోనే చేసుకుంటాను. జాతర టైంలో జాతరకు వెళ్తాము. ఈసారి మినీ జాతర కూడా చాలా బాగా జరుగుతుంది కదా. ఈ విధంగా నేనైతే దీపారాధన చేసుకొని అమ్మవారికి ఇంకా మొక్కుకున్నాను. తల్లి మా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అని మనము వేడుకోవాలి అంతే.
ఆ తల్లి చూపు మన పైన ఉంటే మనం ఏ పని చేసినా విజయం సాధిస్తాము. ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చూడు తల్లి, మమ్మల్ని కష్టాలలో ఆదుకో తల్లి అని మొక్కుకోవాలి. ఖచ్చితంగా ఆ తల్లి చూపు మన ఇంటిపైన ఉంటుంది. ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. ఈ విధంగా ధూపం అనేది వేసుకోవాలి. ఇక్కడ గుగ్గిలంతో ధూపం అనేది వేసుకోవాలి. ఇంకా నిప్పులు చేసి గుగ్గిలంతో ధూపం అనేది వేసుకున్నాను. అమ్మవారికి నిండుగా ధూపం అనేది వేయాలి, చాలా ఇష్టము. ధూపం అంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి ధూపం చూపించాలి. సమ్మక్క సారలమ్మ ఇద్దరిని చక్కగా పూజించుకొని తల్లి మమ్మల్ని చల్లగా చూడని వేడుకోవాలి. ఈ విధంగా వేడుకొని కొబ్బరికాయలు అనేది కొట్టుకోవాలి. తల్లికి ఒక కొబ్బరికాయ, బిడ్డకు ఒక కొబ్బరికాయ. ఫస్ట్ బిడ్డకు కొట్టిన తర్వాత తల్లికి కొట్టాలి. అంటే ఫస్ట్ బిడ్డ పేరు తలుచుకొని ఆ తర్వాత తల్లి పేరు తలుచుకొని ఈ విధంగా వాళ్ళ పేర్లు తలుచుకుంటూ కొబ్బరికాయ కొట్టి, ఇంకా నైవేద్యం అంటే ఏం లేదండి, ఓన్లీ కొబ్బరికాయ, మనం బెల్లం, బంగారం అంటారు, ఆ బంగారం సమర్పిస్తే సరిపోతుంది. ఈ విధంగా సమర్పిస్తే తల్లికి ఒకసారి చూపించి వేడుకొని ఇంతేనండి, హారతి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ కర్పూర హారతి ఇచ్చాను. మీరు హారతి ఇచ్చుకొని ఆ తల్లిని మన ఇంటిపైన చల్లని చూపు ఉండాలని వేడుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ కావాల్సింది భక్తి నమ్మకం అండి. భక్తి నమ్మకంతో తల్లి బిడ్డలను పూజిస్తే ఖచ్చితంగా మన కష్టాలు అయితే తీరుతాయని తెలంగాణ ప్రజల చాలా నమ్మకం అండి. ఇప్పుడైతే ఎక్కడెక్కడి నుండో కూడా, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ అమ్మవార్లను దర్శించుకోవడానికి చాలామంది వస్తున్నారు. అంత స్వచ్ఛమైన తల్లులు కాబట్టి వీళ్ళని చక్కగా ఇంట్లో మనం ప్రతి సంవత్సరం ఈ విధంగా పూజించుకొని జాతర టైంలో జాతరకు వెళ్తే సరిపోతుంది. ఇంకా అమ్మవారికి పోసిన ఒడి బియ్యాన్ని మనము వండుకోవచ్చు. ఈ జాకెట్ పీసులు మనమే వాడుకోవచ్చు. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన ప్రతి వస్తువు మనమే వాడుకోవచ్చు అండి. బెల్లము అంటే అమ్మవారి పలారంగా అందరికీ పంచిపెట్టవచ్చు. ఒక ముగ్గురికైనా ముత్తైదులను పిలిచి వారికి పసుపు బొట్టిచ్చి ఈ బెల్లం ఇస్తే సరిపోతుంది, మంచిది. ఆ విధంగా చేసుకోండి. ఇంకా విలేజ్లో అయితే సమ్మక్క సారలక్క పలారం అని ఇట్లా వీధిలో తిరిగి ఇస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ సిటీలో ఉన్నవారికి అది వీలు కాదు కాబట్టి ఒక ముగ్గురినో ఇద్దరినో ఇంటికి పిలిచి వారికి పలారం అనేది పసుపు కుంకుమలు ఇచ్చి పలారం ఇస్తే మంచిది. ఈ విధంగా మా ఇంట్లో ఈరోజైతే నేను సమ్మక్క సారలమ్మకు ఈ విధంగా పెట్టుకున్నాను. సమ్మక్క సారలమ్మను పెట్టుకోవడం అని అంటారు. ఈ విధంగా అన్నీ చేసి పెట్టానండి. చాలా సింపుల్ పూజ. మనం భక్తి నమ్మకంతో అమ్మవార్లను పూజిస్తే మన కొంగు బంగారము చేస్తారా చక్కని తల్లులు. మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. మనము ఎలాంటి పనులు చేసినా అమ్మవారిని తలుచుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా వారి చల్లని చూపు మన పైన ఉంటుంది. నేనైతే ఈ విధంగా అమ్మవార్లకైతే పూజ చేసుకున్నాను, చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రతి సంవత్సరం నేను ఈ విధంగానే చేసుకుంటాను. జాతర టైంలో అమ్మవారికి, ఇప్పుడు జాతర లేని టైంలో కూడా ఎప్పుడు మేడారంలో జరుగుతుంది కదా, ఒకసారి వెళ్ళి అయితే నేను అమ్మవార్లను దర్శనం చేసుకొని ఓడిబియ్యం పోసి చీర అవి సమర్పించాలి. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే జాతర లేని సమయంలో జాకెట్ పీసులు పెడతారు. కొందరు ఒక్కటే జాకెట్ పెడతారు, కొందరు 2 జాకెట్స్ పెడతారు. నేనైతే 2 పెట్టాను. ఎప్పుడైనా ముత్తైదులకు 2 పెడతాం కదా అనుకొని 2 పెట్టాను. కొందరైతే ఒకటే జాకెట్ కూడా పెట్టవచ్చు అని అంటారు, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ బంగారం అంటే బెల్లము, ఈ బెల్లాన్ని మనం బంగారంగా భావించి అమ్మకు సమర్పిస్తే మనకు అష్టైశ్వర్యాలను ఆ తల్లి బంగారం రూపంలో మనకి ఇస్తుంది. అంటే మన ఇల్లు బంగారాన్ని లాగా మారుతుంది అని నమ్మకం. అంటే అమ్మను పూజిస్తేనే వస్తుందని కాదు, మనం కష్టపడిన దానికి ఫలితం అనేది జరుగుతుంది అని. అంతే అండి. నమ్మకంతో భక్తితో శ్రీ సమ్మక్క సారలమ్మను పూజిస్తే ఆ తల్లి కొంగు బంగారమై మన వెంటనే మన కుటుంబాన్ని చల్లగా